మైసూర్ పప్పు కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ పోసుకొని కొంచెం గీ కూడా వేసుకొని బగారా ఆకు, యాలకులు, పట్ట, లవంగ, బగారా పువ్వు అంటే బగారాకు సంబంధించిన సామాన్లన్నీ అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో ఉల్లిగడ్డ, మిర్చి, టమాటో వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకి వేగే అంతసేపు పక్కన ఇప్పుడు మనం రైస్ను మైసూర్ పప్పు నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వేగినాయి కదా, ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. మీకు తగినంత, మీరు ఒక గ్లాస్ తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అట్లా తీసుకోవాలన్నమాట. వాటర్ తగినంత పోసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్ళు అనేది మరగనివ్వాలి బాగా. ఇప్పుడు మనం పక్కన రైసును మైసూర్ పప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నది అందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకొని ఇప్పుడు దాన్ని ఉడకనివ్వాలి. ఆ రైసును మైసూర్ పప్పు ఉడకాలి. ఇంకా మంచిగా ఉడకనివ్వాలి. ఇప్పుడు రైస్ అనేది కిచిడి అనేది అయిపోయిందండి. మైసూర్ పప్పు కిచిడి అనేది అయిపోయింది. ఒక లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.